ఇంట్లో అయితే అందుబాటులో ఉన్నాయో వాటితోనే నేను చేస్తానండి ఎక్కువ వంటలన్నీ కూడాను. అదే ఈరోజు నేను చేసిన మిల్ మేకర్ బిర్యానీ. మిల్ మేకర్‌తో బిర్యానీ చేసేటప్పుడు కొంతమంది చిమిడిపోతుంది, పొడి పొడిలాడదు అని అంటారు. నేను విన్నాను. కానీ అలా కాకోకుండా చక్కగా పొడి పొడిలాడాలి అంటే మిల్ మేకరు కొంచెం 2 నిమిషాలు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటే అప్పుడు మిల్ మేకర్ క్రిస్పీగా ఉంటుంది, బావుంటుంది. అలాగే మనం బిర్యానీకి ఎసరు పోసుకునేటప్పుడు కూడా 2 టేబుల్ స్పూన్లు నూనె, మంచి నూనె పోసుకుంటే అప్పుడు మనకి పొడి పొడిలాడుకుంటూ చక్కగా రైస్ కమ్మగా ఉంటుందన్నమాట. బిర్యానీ ఫస్ట్‌గా చేసే పిల్లలు కొంచెం హడావుడిగా టెన్షన్ పడతారు చేసేటప్పుడు. ఏం పర్లేదు, చక్కగా నిదానంగా ఇలా ఎసరు కాగేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని అన్నీ కలిపేసి ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేయండి ఫస్టు. వస్తే ఓకే, లేదంటే లేదు. తర్వాత నిదానంగా అలవాటవుతుంది. నేను చేసిన మిల్ మేకర్ బిర్యానీ మీకు నచ్చితే గనక ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. చక్కగా వచ్చిందండి, పొడి పొడిలాడుకుంటూ వచ్చింది. బాగుందండి. ఈరోజు శనివారం అని వెజిటేబుల్ బిర్యానీ చేశాను. దీంట్లోకి పెరుగు చారు చేశాను, అలాగే కట్టా చేశాను. కట్టా షార్ట్ వీడియోలో పెట్టానండి, చూడండి. నాకు వచ్చిన పద్ధతిలో చేశానండి. మనం పెద్ద కుక్కులవేం కాదు, అయినా సరే చెయ్యాలి అనేది ఒక తపన, అంతే. వచ్చు అని. అలాగే అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. తగు మొత్తంలో చేసుకుంటానండి, అన్నీ కూడా ఎక్కువేమీ చేయను. అదిగో చూసారా, 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకుంటే చక్కగా రైస్ పొడి పొడిలాడుతుంది. అలాగే రైస్ కూడా కొంతమంది డ్రై అయ్యేదాకా కడిగేసి నానబెట్టి అలా పెడతారు. అలా పెట్టకూడదు ఓపెన్గా. కొంచెం నీళ్లు చిలకగా ఉంటే మనకి రైసు డ్రై అవ్వకోకుండా ఉంటుంది. బిర్యానీ రెడీ అయిపోయిందండి, పొడి పొడిలాడుతూ వస్తుంది, కమ్మగా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుండిద్ది. నేను చేసిన బిర్యానీ కానీ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి. వీడియోస్ చూసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.